హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. యెహోషువ గ్రంథంలో 9వ వచనాన్ని 1వ అధ్యాయం 9వ వచనాన్ని చదువుదాం. నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము, దిగులు పడకుము, జడియకుము. నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడయుండును. ఇదొక మంచి వాగ్దానం, మంచి వాగ్దానం. అందరూ స్వతంత్రించుకుందాం. బైబిల్ ఉన్న వాళ్ళందరూ బిగ్గరగా నాతో పాటు చెప్పండి. బైబిల్ లేని వాళ్ళు కూడా నాతో చెప్పండి. నేను నీకు ఆజ్ఞాపించి ఉన్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము, దిగులు పడకుము, జడియకుము. నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడయ్యుండును. ఇలా ఉండమని ప్రభు చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? ధైర్యముగా ఉండు, దిగులు పడకు. దిగులు అనేదండి, రేపటి గురించి ఆలోచించుకునేవాడు దిగులు పడతాడు. పిల్లలు పెళ్ళిళ్ళు ఎలాగా, అప్పు చేసేటప్పుడు లేని దిగులు అప్పు చేసిన తర్వాత దిగులు పట్టుకుంటుంది మనుషులకి. ఈ అప్పు ఎట్లా తీర్చాలి, ఈ వడ్డీలు ఎలా కట్టాలి, రేపు ఏమవుతుందో, నేను మంచాన్ని పెడితే ఎలాగా అని రేపటి గురించి చింతించేది ఏంటంటే దిగులు. రేపటి సంపాదనతో ఇవాళ బతుకుతున్నారు మనుషులు. ఇవాళ ఏంటి అర్థమైందా? క్రెడిట్ కార్డు అంటే ఏంటన్నమాట? వచ్చే నెల సంపాదించే సంపాదన అంతా ఎప్పుడు ఖర్చు పెట్టుకున్నావు అనమాట, ఇప్పుడే ఖర్చు పెట్టేసుకున్నావు. అప్పుడు ఏమైంది? నీ 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 బతికి ఎట్ట సాగుతుంది? ఇక దిగులే. తీసుకునేటప్పుడు క్రెడిట్ కార్డు ఒక్క గీకుతాడు అంతే, కట్టేటప్పుడు మాత్రం కన్నీరు మున్నీరు అయిపోయి. ఏంటి ఈఎంఐ ఏంటది? నెల వచ్చిందా? అవి కట్టడానికి మనుషులు పడే తిప్పలు, అవి కట్టలేక మనుషులు పడే బాధలు, ఎన్ని భయంకరంగా ఈ రోజున మనుషుడు దిగులుతో నిండిపోయి అన్నారు. ఏంటి నీ దిగులు? ఏంటి నీ బాధ? ఏంటి నీ చెంత? దిగులు అనేది ఒక జబ్బు లాంటిదంట. అది కొంతమంది మీరు ఆలోచించుకో, ఎందుకు నేను దిగులు పడుతున్నాను? వై ఐఎమ్ డిస్కరేజ్డ్? నాకు ఎందుకు విచారంగా ఉన్నాను నేను ఇవాళ? మనసులో ఒకలాగా భారంగా ఉంటుంది. ఏంటి అసలు సంగతి? ఒక తమ్ముడు వచ్చాడు, అనవసరంగా షూరిటీ సంతకం పెడితే ఆ అప్పు భారం తన మీద పడిందట. ఏం చేసినా ఏం సంపాదించలేకపోతున్నాడు. ఎందుకు వచ్చింది ఈ బతుకని చెప్పి వైజాగ్ సముద్రం దగ్గరికి వెళ్ళి, మన గెట్ టుగెదర్కి వచ్చే సహోదరుడే, భార్యాభర్తలు ఇద్దరు వచ్చి సాక్ష్యం చెప్పారు. వైజాగ్ సముద్రం దగ్గరికి వెళ్ళిపోయి విషం బాటిల్ తెచ్చుకొని, ఏమీ సాధించలేని నా బతికెందుకు, ఇంకా నేను చచ్చిపోవాలని ఆ సముద్ర పొడ్డును కూర్చొని ఏడుస్తున్నప్పుడు ఇక్కడ భార్య కంగారు పడుతుంది. భర్త ఎటు వెళ్ళిపోయాడు తెలియలేదు, చెప్పకుండా వెళ్ళిపోయాడు. ఏమైపోయారు ఆయనని ఇక్కడ పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇస్తుంది. ఆమె దుఃఖపడతా ఉంది, ఆమె ప్రార్థన చేస్తూ ఉంది. అక్కడ ఆయన కూర్చున్నప్పుడట గెట్ టుగెదర్లో విన్న వాక్యం గుర్తొచ్చిందట. నీ భార్యకు అన్యాయం చేస్తావా? నీ భార్యను విడిచిపెట్టొద్దు. అవును, నేను చచ్చిపోతే నా భార్య ఏమవుద్ది అనే ఆలోచన అప్పుడు వచ్చిందంట అక్కడ ఆయనకి. దేవుని వాక్యాల ద్వారా హెచ్చరిస్తున్నప్పుడు ఏం చేయాలో తెలియక, వాక్యాలన్నీ ఆయనతో మాట్లాడుతున్నప్పుడు చచ్చిపోదామనుకునేవాడు ఆ విషం బాటలు సముద్రంలో ఇసిరేసి ఇంటికి రావడానికి ఎలా రావాలో తెలియక రైల్వే స్టేషన్లో 4 రోజులు కూర్చొని ఉన్నాడటండి. ఇంతలోకి భార్య బంధువులు అందరూ కలిసి సెల్లు రింగ్ అవ్వలేదు, పొరపాటున రింగ్ అయితే లొకేట్ చేశారు. వెళ్ళి ఆయన్ని క్షేమంగా ఇంటికి తీసుకొచ్చారు. ఇద్దరు కలిసి వచ్చి సాక్ష్యం చెప్పారు. అయ్యా, మేము గెట్ టుగెదర్లకు రావటం వల్లనే పరిశుద్ధాత్ముడు నా భర్తను చావకుండా కాపాడాడు. ఎప్పుడు చావు అనే మాట నోటికి రావద్దు, దిగులనే మాట నోటికి రావద్దు. ఏం సాధించాను అని విచారించడం కాదు, నా ప్రభువు నాకు సహాయం చేస్తాడనే
విశ్వాసం కలిగుండు. దిగులు, చింత మనిషిని మరణానికి తోసేస్తుందండి. చచ్చిపో అనే ఆత్మ ఈరోజు తెగ తిరుగుతుంది. లేకపోతే ఎదుటోడిని చంపు, ఈ రెండు మాటలే, చంపు లేకపోతే చచ్చిపో. ఇది ఒక పెద్ద దురాత్మ ఈ రోజుల్లో సంచారం చేస్తుంది. నేను చావను, బ్రతికి నా దేవుని కార్యాలు వివరిస్తా. ఇంకా నాకు పిల్లలు పుట్టరు, చచ్చిపోతా. ఇంకా నా అప్పు తీరదు, చచ్చిపోతా. ఇంకా నేనేమి సాధించలేను, చచ్చిపోతా అనే మనసు రానివ్వకండి. దిగులు వదిలిపెట్టండి. నాకు అసాధ్యమైంది ఏదీ లేదన్న ప్రభువునందు విశ్వాసం ఉంచండి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నిబ్బరమైన మనసు మాకు దయచేయి నాయన. ఎవరిని మింగుదరాన్ని గర్జించే సింహం వలె తిరుగుతున్న సాతాను గర్జనలకు మేము భయపడిపోకుండా సహాయం చేయి నాయన. ఓడిపోయిన శత్రువైన సాతాను మమ్మల్ని ఏం చేస్తాడయ్యా? మేము నీ రెక్కల చాటున ఉన్నామయ్యా. నీ హస్తం మా హస్తాన్ని నడిపిస్తుంది నాయన. గాఢాంధకార లోయలో వెళ్ళినా మాకే భయం లేదయ్యా. అట్టి అభయం మాకు దయచేయము. మా కుటుంబాల్లో, మా ఇళ్లల్లో, మా బిడ్డలలో, మా బ్రతుకుల్లో సాతానుకు ఏ మాత్రం చోటు లేకుండా, దాచబడిన పాపానికి చోటు లేకుండా ప్రభువు నాతో ఉన్నాడన్న ధైర్యంతో సాగిపోవడానికి సహాయం చేయి. పిలిచిన వాడివి, నమ్మదగిన వాడివని, మాటిచ్చి నెరవేర్చేవాడివని, నీవిచ్చిన వాగ్దానం పట్టుకొని నీ యొద్ద గోజాడటానికి సహాయం చేయి. నీ వాక్యాన్ని ధ్యానించడానికి, అనుసరించడానికి, ఇతరులకు బోధించడానికి మా ఒక్కొక్కరికి ఆసక్తి దయచేయి నాయన. నేను నీకు తోడై ఉన్నాను అని భుజము తట్టి ధైర్యపరిచి క్షేమముగా మా స్థలాలకు చేర్చుమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం. హల్లెలూయా, 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 హల్లెలూయా. సిలువపైన విలువ త్యాగం చేసినావుగా, పాపినైనా నా కొరకు చిందించినావుగా, రుధిరం చిందించినావుగా. కలువరి ప్రేమ